హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రంజాన్ సిరీస్లో భాగంగా ఈరోజు ఇఫ్తార్ కోసం వెజ్ పరాటాలను అయితే చేశానండి. చాలా రుచిగాను చాలా ఎమ్మిగా కూడా ఉంటాయండి. కేవలం ఇఫ్తార్ కోసం మాత్రమే కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి. వీటిని ఎలాగ ఇప్పుడు మార్నింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. వెజ్ పరాటాని ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా ఎటువంటి కాంబినేషన్ లేకుండా ఉట్టివైన ఇలానే తినేయచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలి, కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 5 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 ఉల్లిపాయల్ని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోతున్నాయి ఆనియన్స్. మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి వెజిటేబుల్స్ని వేసుకోవాలి. ఇందులోకి నేను 3 క్యారెట్లను తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఎంతగా సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా క్యాబేజీని తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి బీన్స్ కూడా యాడ్ చేయవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వెయ్యలేదు. మీ దగ్గర బీన్స్ అవైలబుల్గా ఉంటే బీన్స్ కూడా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవచ్చు. చూడండి, ఈ వెజ్జెస్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికి ఇందులోకి నేను 1 స్పూన్ అంతా ఉప్పుని వేస్తున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెజిటేబుల్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం, అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ని చేసుకోవాలి, లేకపోతే మసాలాలు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి నేను 2 బంగాళదుంపల్ని మంచిగా బాయిల్ చేసి పొట్టు తీసేసి మంచిగా స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలు మొత్తం బంగాళదుంప మిశ్రమానికి మంచిగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగ మంచిగా కలుపుకోవాలి. ఇలాగ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, స్టఫింగ్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చూడండి, నేను ఇందాక ప్రిపేర్ చేసిన దాంట్లోనే అదే గిన్నెలోనే ఇప్పుడు పిండి కలుపుతున్నాను. నేను ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమమే మనకు కొంచెం సరిపోతుంది. కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళు పోయకండి. మంచిగా కలిపిన తర్వాతనే కొన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం పిండిని బాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని పైనుంచి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఆయిల్ వేస్తే పిండి మనకు చేతికి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, ఇలాగ కలిపి పెట్టుకున్నాను. ఇలాగ కలిపిన పిండిని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలాగ కొద్దిగా పిండిని తీసుకొని చూడండి, ఈ సైజులో నేను బాల్ని అయితే చేశాను. ఇలానే మిగతా పిండిని కూడా ఇలానే చేసుకోవాలి. నేను మీడియం సైజ్ అయితే చేశానండి. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. చాలా ఈజీ అండి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఈ పరాటాలని చేసుకోవచ్చండి. ఇప్పుడు పిల్లలకు కూడా మార్నింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వెజ్ పరాటాలని ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. వీటి కోసం సపరేట్గా కర్రీ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఉట్టిగానే ఇలానే తినేయచ్చు, అంత బాగుంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఇలానే చపాతీలాగా చేసుకోవాలి. చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పరాటాలని వేసుకొని 2 వైపులా మంచిగా ఆయిల్ పోసుకుంటూ కాలనివ్వాలి. మనం చపాతీని ఎలాగా కాలుస్తామో అలానే కాల్చుకోవాలి. చూడండి, ఒకవైపు మంచిగా కాలిపోయింది. ఆయిల్ వేసుకొని
అప్లై చేసుకొని మొత్తం ఆయిల్ని 2 వైపులా ఇలానే ఆయిల్ అప్లై చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా కాలనివ్వాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వెజ్ పరాటాలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా చపాతీలాగా చేసుకొని కాల్చుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే వెజ్ పరాటాలు రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. ఇంకా మన ఛానల్లో రంజాన్ సిరీస్ వస్తూనే ఉంటాయండి, ఖచ్చితంగా ఫాలో చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. చూసారు కదా, ఇలానే మిగతా వాటిని కూడా చేసుకోవాలి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే వెజ్ పరాటాలు రెడీ అయిపోయాయి. చూడండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.